హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది కదా అండి మన వ్లాగ్స్ చూసి. ఈ రోజు నుంచి మీకు రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తాయి. ఇది వచ్చేసి శ్రావణ మాసంలో నేను అమ్మవారిని పూజించుకుంటాను కదా అండి. నేననే కాదు, ప్రతి ఒక్క స్త్రీ శ్రావణ మాసంలో మనం లక్ష్మీ వ్రతం చేసుకుంటాము. అలాగే నేను కూడా ఈ 4వ శుక్రవారం రోజు అమ్మవారి పూజ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు ఈవినింగ్ ఒక మినీ వ్లాగ్ అన్నమాట. నేను మార్నింగే పూజ చేసుకున్నాను. సంధ్యా వేళల దీపారాధన కోసం పూజ చేశాను. సో దాన్ని మీకు చూపిస్తున్నాను అన్నమాట. నేను ఎంత చక్కగా అమ్మవారిని అలంకారం చేసుకున్నానండి. అమ్మవారికి చక్కగా పసుపు, కుంకుమ, పూలు తోటి అలంకరణ చేసుకున్నాను. ఇది సాయంత్రం అని చెప్పాను కదా అండి. ఆ రోజు నేను అమ్మవారికి నైవేద్యం కోసం పులిహోర చేశాను. అలాగే అమ్మవారి కోసం ముద్దపప్పు చేశాను. ఇంకా వడలు కూడా వేసాను అన్నమాట. ఇదంతా మార్నింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇంకా ఈవినింగ్ ఫాస్టింగ్ ఉంటాను. సో ఎప్పుడైనా నేను ఈవినింగే ఫాస్టింగ్ ఉంటాను. సో దానికోసమని నేను మళ్ళీ రైస్ పెట్టుకుంటున్నాను అన్నమాట. అమ్మవారి పూజ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఎంత హాయిగా ఉంటుందో. అది కూడా ఈవినింగ్ టైంలో ఇంకా ఆ దీపారాధన చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, బయటకు వచ్చేసి చూస్తే ఎంత హాయిగా ఉంది. చల్లటి గాలి, ఆ వాతావరణం కదా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఆదివారం రోజు అండి. నేను మళ్ళీ శనివారం రోజు వ్లాగ్ ఏం తీయలేదు. ఇది ఆదివారం రోజు తీసానన్నమాట. ఈ మధ్యన నేను కొంచెం బిజీగా ఉన్నానండి. నేను జాబ్ చేస్తున్నాను. సో దానివల్ల నేను కొంచెం బిజీగా ఉన్నాను. అందుకే వ్లాగ్స్ కూడా తీయలేదు. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మార్నింగ్ లేచేసి అంతా క్లీనింగ్ చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చి చూసే వరకు ఇలా వర్షం పడుతూ ఉంది. ఇంకా మార్నింగే హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను అన్నమాట. ఇంకా పాప ఉంది కదా, పాప లేస్తుంది కాబట్టి త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సింపుల్గా చేసేసానండి. ఆ రోజు సేమియా ఉప్మా చేశాను. ఇంకా సండే అంటే అందరూ లేజీగానే ఉంటారు కదా. మార్నింగ్ ఇంకా ఈ వెదర్ చూసి ఇంకా మనము పూరి, వడ లాంటి అసలుకే తినాలనిపించదు. సో అందుకే సేమియా ఉప్మా అయితే లైట్ ఫుడ్ ఉంటుంది. నేను సేమియా వచ్చేసి ఆశీర్వాద్ వాడతాను. అది చాలా బాగుంటుంది. అది వీట్ ఫ్లోర్తో చేస్తారన్నమాట, మన మైదాతోటి కాదు. మన మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. చామంతి మొక్కలు రీసెంట్గానే తీసుకొచ్చానన్నమాట. చాలా అంటే చాలా పూలు పూస్తున్నాయి. లక్ష్మీ అమ్మవారికి పూజ కోసము, అలాగే వినాయక చవితి పూజ కోసం కూడా ఇదే పూలు వాడాను. చూడండి, ఇలా బయటికి వెళ్ళి వచ్చేసే వరకు ఇంకా మనకి ఎసరు వచ్చేసింది. మేమైతే తెలంగాణలో ఎసరే అంటాం. అది సేమియాలు వేసేస్తున్నాం. నాకు కొలత అనేది ఏమి ఉండదండి, నాకు వంటలలో అలవాటే. సో అందుకే నేను డైరెక్ట్ కొలతలేం లేకుండానే కుక్ చేస్తానన్నమాట. ఇంకా సేమియా ఉప్మా వచ్చేసి పాపకి ఇచ్చేసాను. ఇంకా పాప తినేస్తుంది అన్నమాట. తనకి తినిపించాల్సిన అవసరం లేదు, స్పూన్ తోటే పాప తినేస్తుంది. ఇంకా అలాగే మా హస్బెండ్ కూడా ఇచ్చేసాను. ఇంకా సండే అంటే నాన్ వెజ్ డే కదా అండి. ఎవరింట్లో అయినా సండే పక్కా నాన్ వెజ్ ఉండాల్సిందే. సో ఇంకా ఆ రోజు మా వారు
చికెన్ తీసుకొచ్చారు, అలాగే కీమా తీసుకొచ్చారు. కీమా వచ్చేసి పిల్లల కోసం చేస్తున్నాను, అందుకే అంత స్పైసీగా చేయలేదన్నమాట. ఇంకా రైస్ పెట్టేశాను. కీమా మాత్రం చాలా బాగా కుదిరిందండి, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హడావిడిగా వంటలు చేసేస్తున్నాను అన్నమాట. బయట చాలా వర్షం పడుతూ ఉంది. ఇంకా రోజు చికెన్, కీమా, ఇంకా ప్లెయిన్ రైస్ పెట్టేశాను అన్నమాట. ఆల్రెడీ ఇవి స్పైసీగా ఉంటాయి, అందుకే ఇంకా బగారా చేయలేదు. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం మసాలా ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటేనే బాగుంటుందండి. నేను గరం మసాలా అనేది ఎప్పటిదప్పటిదే ఫ్రెష్గా దంచి వేస్తాను. అందరిలాగా ఇట్లా మనము నిల్వ చేసుకుంటే అది టేస్టీగా ఉండదండి, అందుకే ఎప్పటిదప్పటిది మనం ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా మన కర్రీ వచ్చేసి అయిపోయిందండి. టేస్ట్ చూస్తున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అని. సో సాల్ట్ సరిపోలేదు, అందుకే లైట్గా సాల్ట్ వేసాను అన్నమాట. సాల్ట్ అనేది ఎప్పుడు కానీ తక్కువనే తీసుకోవాలండి, సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. అండ్ సాల్ట్ మాత్రం ఫస్టే ఎక్కువగా వేసుకోవద్దు, అండ్ ఎక్కువగా కూడా తినకూడదు. అలాగే ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. నేను ఆన్లైన్ హోమ్ బేకింగ్ స్టార్ట్ చేశానన్నమాట. కంప్లీట్‌గా ఆన్లైన్ బేకింగ్ అండి. బేకింగ్‌వి ఇంట్లో కేక్స్ అయినా, కప్ కేక్స్ అయినా, బ్రౌనీస్ అయినా ఏవైనా సరే అప్పటిదప్పటిది ఫ్రెష్‌గా బేక్ చేసి ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టిన వాళ్ళకి నేను డెలివరీ చేస్తానన్నమాట. సో ఇక్కడొచ్చేసి నాకు బ్రౌనీస్ ఆర్డర్ వచ్చిందండి. సో ఈ బ్రౌనీస్ ఆర్డర్ వచ్చేసి ఈచ్ పీస్ వచ్చేసి నేను 50 చార్జ్ చేస్తానన్నమాట. సో ఇంకా మనకి ఇది చాక్లెట్ బ్రౌనీ, డబుల్ చాక్లెట్ బ్రౌనీ అన్నమాట. సో చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము. ఇంట్లో బేక్ చేస్తాం కాబట్టి ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా ఉంటుంది, అండ్ కిడ్స్కి కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఇది ఇంకో డెలివరీ అండి. ఇది 130 కప్ కేక్స్ ఆర్డర్ వచ్చిందన్నమాట. సో ఆ 130 కప్ కేక్స్ నేను ప్రిపేర్ చేశాను. ఇలా సింపుల్గా కప్ కేక్స్ చేసి దానిపైన నేను క్రీమ్ తోటి డెకరేట్ చేశాను అన్నమాట. మీలో అయినా ఎవరికైనా ఆన్లైన్లో బేకింగ్ ఐటమ్స్ కావాలి అన్న, కేక్స్ అయినా కప్ కేక్స్ అయినా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇలా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తింటే చాలా బాగుంటుందండి. మన బేకరీలలో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, బట్ హోమ్ బేకింగ్లో అలాంటివి ఏమి ఉండదు. మనం కలర్స్ అలాంటివి కూడా ఎక్కువ యాడ్ చేయము. సో కస్టమైజేషన్ ప్రకారం మనం కేక్స్ అనేది ప్రిపేర్ చేసి డెలివరీ చేస్తాము. సో ఇది చాక్లెట్ కప్ కేక్స్ అండి. టోటల్ 130 కప్ కేక్స్ అన్నమాట. సో 130 కప్ కేక్స్ మనం ఇలా డెకరేట్ చేసి ప్యాక్ చేసామన్నమాట చక్కగా. అలాగే నేను చాక్లెట్స్ కూడా చేస్తానని చెప్పాను కదా. సో ఇది ఇంకొక ఆర్డర్ అండి. మనం ఈ చాక్లెట్స్ అనేవి మనకి 3 ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర ప్రజెంట్ అయితే. ఇంకా చాలా ఫ్లేవర్స్ ఫర్దర్గా నేను చేయాలనుకుంటున్నాను. సో ఈ ప్రజెంట్ అయితే మన దగ్గరవి చాక్లెట్ ఫ్లేవర్, వైట్ చాక్లెట్ ఫ్లేవర్, డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ అండ్ మిల్క్ చాక్లెట్ ఫ్లేవర్, 3 చాక్లెట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీలో ఎవరికైనా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అయినా, లేకపోతే
పిల్లలవి బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ అయినా అట్లాంటివి ఏమైనా కావాలి అంటే కస్టమైజేషన్ చేసి మనము డెలివరీ చేస్తామన్నమాట. మన బేకింగ్ది ఛానల్ వచ్చేసి రాగిని బేక్స్ అండ్ కిచెన్ అండి. ఈ వెబ్సైట్ నుంచి అయినా మనకి ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్లో పింక్ చేస్తే నేను మీకు డెలివరీ చేస్తాను. రాగిని బేక్స్ అండ్ కిచెన్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఆన్లైన్ కేక్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.